హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈరోజు ముఖ్యాంశాలు. తెలంగాణ హైకోర్టు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సభావాళ్లకు ఇచ్చిన తాత్కాలిక రక్షణను పొడిగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో ప్రభుత్వం ఆలస్యం చేయడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నవంబర్ 12 లోపు ప్రిలీడింగ్స్ పూర్తి చేయాలని ఆదేశించింది. రాజస్థాన్ జైపూర్లోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ ట్యాంకర్ను ఢీకొట్టిన మరో లారీ, బాంబుల్లా పేలిన గ్యాస్ సిలిండర్లు పేలడంతో 2 లారీలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రోడ్డుపై ఉన్న పలు వాహనాలు దగ్ధం అయ్యాయి. జైపూర్ అజ్మీర్ హైవేపై మూసివేసిన అధికారులు. నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంటున్న ప్రభుత్వం, అమెరికాలో ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ఆయన నివాసంలో ఉన్న ల్యాప్టాప్లోని ఆధారాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో తేదీలతో సహా ఉందని, మొత్తం డేటాను రీసెట్ చేశారని ప్రభుత్వం తెలిపింది. జడ్జీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో ఈరోజు విచారణ 12:30 వరకు వాయిదా పడింది. విచారణను వాయిదా వేసిన హైకోర్టు రిజర్వేషన్ల ప్రస్తుతం పరిస్థితి ఏంటని ప్రశ్నించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రిజర్వేషన్లు 42% పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినందున లాయర్లు షెడ్యూల్ విడుదల అయిందని బెంచ్కు తెలిపింది. సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశాన్ని ప్రస్తావించిన లాయర్లు 6 పిటిషన్లను ఒకేసారి వింటామన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్. 2 దగ్గుమందుల విక్రయాలను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం రీలైఫ్, రెస్పీ ఫ్రెష్, టీఆర్ దగ్గుమందులను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల ఆదేశాలు జారీ చేసింది. ఈ 2 దగ్గుమందులను విక్రయించొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ 2 దగ్గుమందుల్లోనూ కల్తీ ఉన్నట్లు గుర్తించింది. హైదరాబాద్లో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థి అభినవ్పై దాడి జరిగింది. గౌతమ్, సంపత్, యశ్వంత్, శివకుమార్, భాస్కర్ అనే 5 యువకులు కొర్రలు, మద్యం సీసాలతో దాడి చేసినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అభినవ్కి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. నేడు మెదక్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం నిజాంపేట, రామాయంపేట, హవేలీ ఘన్పూర్తో పాటు పాపన్నపేటలో పంట నష్టం అంచనా వేయనున్న బృందం. స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా ఇవాల్టి హైకోర్టు నిర్ణయంతో తేలనుంది. స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం 50% రిజర్వేషన్లు మించరాదని సుప్రీంకోర్టు నిబంధన ఉందని, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన జీవో ప్రకారం 67% పెరిగిన రిజర్వేషన్లు, బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 25% రిజర్వేషన్లు. హైకోర్టు జీవో జోలికి వెళ్లకుంటే యథాతథంగా స్థానిక సంస్థల ఎన్నికలు, జీవోను కుట్టివేసే స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్. మంత్రుల వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అడ్లూరికి పొన్నం ప్రభాకర్ సారీ చెప్పారని మహేష్ కుమార్ తెలిపారు. మంత్రులు ఇకపై జాగ్రత్తగా మాట్లాడాలని మహేష్ సూచించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ రిపీట్ కావద్దని ఇద్దరు నేతలకు మహేష్ గౌడ్ సూచించారు. ఇవి ఇప్పటికున్న ముఖ్యాంశాలు. రేపు మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్.